బ్రేకింగ్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా గుట్టూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిందూపురం నుండి ధర్మవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సును అనంతపురం నుండి బెంగళూరు వైపు వెళ్తున్న లారీ వేగంగా ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి సవిత ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇటు పోలీసులు కేసు నమోదు చేసి పరారైన లారీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, అసలు ఆ బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? సత్యసాయి జిల్లా పెనుగొండ కియా ఫ్యాక్టరీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హిందూపురం నుంచి ధర్మవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఒక గుర్తు లారీ ఢీకొనడంతో, అది కూడా సుమారుగా 40 నుంచి 42 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఒకసారి ఢీకొనడంతో అది కూడా ఆపకుండా వెళ్లిపోవడం కూడా తీవ్రంగా జరిగింది. వెంటనే కియా పోలీసులు ఒక సంఘటన స్థలానికి చేరుకొని వారిని ఆసుపత్రి తరలించారు. అయితే లారీని అయితే ఆపకుండా ఢీకొట్టి వెళ్లిపోయిందో లారీ కోసం కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా సీసీ కెమెరాలను జల్లపడుతూ ఉన్నారు. కియా ఫ్యాక్టరీని, అదేవిధంగా మరో టోల్గేట్ వద్ద కూడా సీసీ కెమెరాలు జల్లబట్టి డ్రైవర్ ఏమన్నా మద్యం తీసుకున్నాడా, లారీ ఎందుకు ఇట్లా గుద్ది వెళ్ళిపోయింది అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది మంత్రి సవిత కూడా సంఘటన స్థలానికి చేరుకొని ఆసుపత్రిలో వారిని పరామర్శించి వారికి మెరుగైన చికిత్స కోసం అనంతపురం లేదా బెంగళూరు కూడా తరలించడానికి కూడా అధికారులు ఆదేశించారు. ఓకే యోగానంద్, థ్యాంక్ యూ.